అదేంటి గ్యాస్ అయిపోయిందన్నావు, ఇన్ని ఐటమ్స్ ఎలా చేసావు? అయ్యో సాల్ట్ బాక్స్ షుగర్ అనుకున్నానే. అర్రే ఈ షింక్ మళ్ళీ బ్లాక్ అయింది. మన ఛానల్లో ఇప్పటి వరకు కిచెన్ కి సంబంధించి చాలా ప్రొడక్ట్స్ రివ్యూ చేసాం, కానీ వాటిలో మాకు బాగా నచ్చిన 10 మోస్ట్ యూస్ఫుల్ కిచెన్ ప్రొడక్ట్స్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్, కిచెన్ లో మనం కుక్ చేస్తున్నప్పుడు ఆ ప్లేస్ అంతా కూడా మెస్సీగా అయిపోతుంది. అండ్ ఇంకా ఈ వాల్స్ మీద ఆయిల్ స్పిల్ అయ్యి ఇలాంటి మరకలు పడుతూ ఉంటాయి. దీన్ని మనం క్లాత్ తో లేదా స్క్రబ్బర్ తో ఎంత క్లీన్ చేసినా సరే సరిగ్గా క్లీన్ అవ్వవు. సో మేము ఫ్యూ మంత్స్ బ్యాక్ ఈ వాల్ స్టిక్కర్ ని తీసుకున్నాం. ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అయింది. జస్ట్ దీని కూడా స్టిక్కర్ ని రిమూవ్ చేసి వాల్ కి స్టిక్ చేస్తే కుక్ చేసినప్పుడు ఆయిల్ స్టెయిన్స్ లేదా ఎలాంటి మార్కులు అయినా సరే ఈజీగా క్లీన్ చేయొచ్చు. అండ్ ఇది ట్రాన్స్పరెంట్ అండ్ హీట్ రెసిస్టెంట్ తో రావడం వల్ల స్టవ్ దగ్గర కూడా ఎలాంటి భయం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని కిడ్స్ రూమ్ లో లేదా షెల్ఫ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మీకు 250 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. అండ్ సెకండ్, ఈ రీయూజబుల్ క్లాత్స్. దీన్ని ఎందుకు తీసుకున్నానంటే, ఒకసారి స్టవ్ చూడండి ఎలా కనిపిస్తుందో. ఇంకా ఈ టేబుల్ పైన, ఫ్లోర్ పైన మరకలు చూసారా? ఇప్పుడు వీటిని క్లీన్ చేయాలంటే క్లాత్స్ కిచెన్ వైప్స్ యూజ్ చేస్తూ ఉంటాం, కానీ వీటిని ప్రాపర్ గా వాష్ చేయకపోతే స్మెల్ వచ్చేస్తుంది. అండ్ ఇంకా ఇలా ఉండేవి ఇలా అయిపోతూ ఉంటాయి. బట్ ఈ రీయూజబుల్ క్లాత్ తో అయితే అన్ని ప్లేసెస్ లోని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈవెన్ వీటిని వాష్ చేసినా సరే ఇవి టిష్యూ లాంటి మెటీరియల్ తో రావడం వల్ల ఫాస్ట్ గా డ్రై అయిపోతాయి. అండ్ వీటిని రీయూజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇందులో మొత్తం 50 షీట్స్ వస్తాయి. ఇది మీకు 150 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. అండ్ థర్డ్, ఈ డస్ట్బిన్ కవర్స్, ఈ క్లీనింగ్ క్లాత్స్ ఎంత ఆర్గనైజ్డ్ గా పెట్టుకున్నా సరే టైం కి ఒక్కటి కనిపించవు. కానీ ఇప్పుడు ఈ వ్రాప్ హోల్డర్ లో అన్ని కూడా చాలా నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. దీన్ని మీకు నచ్చిన ప్లేస్ లో డ్రిల్ చేసుకుని అండ్ ఈ అల్యూమినియం ఫాయిల్స్, ఈ డస్ట్బిన్ కవర్స్, ఈ రీయూజబుల్ క్లాత్స్ ఇవన్నీ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సినప్పుడు ఇలా సింపుల్ గా టేర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఈ యూస్ఫుల్ ప్రొడక్ట్ మీకు అరౌండ్ 600 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. అండ్ ఫోర్త్, యూజువల్ గా ఈ కార్న్ ఫ్లేక్స్ ప్యాకెట్స్, ఆటా ప్యాకెట్స్ వాడాక ఇలాగే వదిలేస్తూ ఉంటాం. ఇలా ఉంచేయడం వల్ల కొద్ది రోజులకి పురుగులు పట్టేసి పాడైపోతూ ఉంటాయి. అందుకే ఈ సీల్ అండ్ పోర్ క్లిప్స్ ని యూజ్ చేసాం. దీన్ని ఇలా ఓపెన్ చేసి ఎయిర్ వెళ్లకుండా టైట్ గా క్లిప్ చేస్తే చాలు. ఇప్పుడు కావాల్సినప్పుడల్లా ఈ క్యాప్ ఓపెన్ చేసి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది మీకు 500 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. ఫిఫ్త్, ఇక్కడ ఈ లేబుల్స్ అబ్జర్వ్ చేశారా? కిచెన్ లో అన్ని బాక్సెస్ చూడడానికి ఒకేలా కనిపిస్తాయి. ఒక్కోసారి నేనే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటా ఏ బాక్స్ లో ఏముందా అని. అందుకే ఈ లేబుల్ మేకర్ ని తీసుకున్నాను. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ బాక్స్ అనుకోండి, ఇందులో SALT ఇలా ఆల్ఫాబెట్స్ ని సపరేట్ గా ప్రెస్ చేసి లాస్ట్ లో ఈ సిజర్ సింబల్ ని ప్రెస్ చేస్తే ఇలా లేబుల్ వచ్చేస్తుంది. దీన్ని బాక్సెస్ కి ఇలా స్టిక్ చేస్తే చాలు. ఇప్పుడు చూడండి అన్ని ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఎవరికైనా సరే ఏవి ఎక్కడ ఉన్నాయో చాలా క్లియర్ గా తెలుస్తుంది. వీటిని కిచెన్ లోనే కాకుండా ఫైల్స్ పైన, స్టోరేజ్ బాక్సెస్ కి ఇలా అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఈ యూస్ఫుల్ ప్రొడక్ట్ మీకు 1400 రూపీస్ లోనే వస్తుంది. అండ్ నెక్స్ట్, ఈ బిజీ లైఫ్ లో హరీబరీగా వెజిటబుల్స్ కట్ చేసి కుక్ చేస్తూ ఉంటాం, కానీ అవేమో సరిగ్గా చాప్ అవ్వకపోవడం వల్ల వెజిటబుల్స్ ఈవెన్ గా కుక్ అవ్వు. బట్ ఎలక్ట్రిక్ చాపర్ తో అయితే వెజిటబుల్స్ అన్ని కూడా ఫాస్ట్ అండ్ ప్రిసైజ్ గా కట్ చేసుకోవచ్చు. ఇది స్టెయిన్లెస్ స్టీల్ షార్ప్ బ్లేడ్స్ తో రావడం వల్ల ఎలాంటి వెజిటబుల్స్ అయినా సరే ఫైన్ గా చాప్ చేస్తుంది. అండ్ ఈ బౌల్ వచ్చేసి 2 లీటర్ కెపాసిటీతో వస్తుంది. ఇది మనకి 3 డిఫరెంట్ స్పీడ్ లెవెల్స్ తో వస్తుంది. లెవెల్ 1 లో సాఫ్ట్ వెజిటబుల్స్ ని, లెవెల్ 2 లో హార్డ్ వెజిటబుల్స్ ని, లెవెల్ 3 లో మీట్ ని కూడా చాప్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చిన ఈ ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ తో ఎగ్ విస్కింగ్ అండ్ గార్లిక్ ని కూడా పీల్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్ మీకు అరౌండ్ 2000 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. అండ్ సెవెంత్, యూజువల్ గా మనం తినేసిన తర్వాత ఈ ప్లేట్స్ ని వేస్ట్ తో సహా ఇలా డైరెక్ట్ గా సింక్ లో పెట్టేస్తూ ఉంటాం. దీనివల్ల ఒక్కోసారి సింక్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. బట్ ఈ బాస్కెట్ ఉండడం వల్ల డస్ట్ అంతా కూడా దీనిలో వేసుకోవచ్చు. అండ్ ఇది డిటాచబుల్ తో రావడం వల్ల కలెక్ట్ అయిన డస్ట్ అంతా కూడా ఒకసారి డస్ట్బిన్ లో వేయచ్చు. ఇది మీకు అరౌండ్ 150 రూపీస్ కే వస్తుంది. అండ్ ఎయిత్, మన ఇంట్లో డైలీ యూజ్ చేసే ఈ వాటర్ క్యాన్స్ సరిగ్గా క్లీన్ చేయకపోతే ఇలా నాచ్ పట్టేస్తూ ఉంటుంది. ఈ బాటిల్ లోపల అయితే ఈ బ్రష్ తో క్లీన్ చేయలేం. అందుకే ఈ క్యాన్ క్లీనర్ ని తీసుకున్నాను. ఇది లాంగ్ యాంగులర్ డిజైన్ తో రావడం వల్ల వాటర్ క్యాన్ లోపల లేదా కార్నర్స్ లో క్లీన్ చేయడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇది ఎంత నీట్ గా ఉందో. ఇది మీకు అరౌండ్ 250 రూపీస్ కే వస్తుంది. నైన్త్, ఈ యూనిక్ బాక్స్ చూసారా? ఇది ఒక స్ప్రౌట్ మేకర్. మా ఇంట్లో అందరం స్ప్రౌట్స్ తింటూ ఉంటాం, కానీ నార్మల్ గా స్ప్రౌట్స్ ప్రిపేర్ చేయాలంటే సోక్ చేయాలి అండ్ నైట్ అంతా క్లాత్ లో పెట్టాలి. అలాంటప్పుడు కొన్నిసార్లు బ్యాక్టీరియా పట్టే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇందులో 1 అవర్ సోక్ చేసిన స్ప్రౌట్స్ ని ఒక కంపార్ట్మెంట్ లో పెట్టేసి లాస్ట్ కంపార్ట్మెంట్ లో వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ నాబ్స్ ని ఆపోజిట్ లో సెట్ చేస్తే విత్ ఇన్ 12 అవర్స్ లోనే స్ప్రౌట్స్ రెడీ అవుతాయి. ఇది మీకు 250 రూపీస్ కే వస్తుంది.
అండ్ నెక్స్ట్ ఇంట్లో ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు లేదా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఈ మల్టీ కుక్ కెటిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో మనం రైస్, మ్యాగీ అండ్ ఈవెన్ బిర్యానీ కూడా కుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ నాబ్ తో హీట్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవే కాకుండా ఈ 3 అటాచ్మెంట్స్ యూజ్ చేసి ఎగ్స్ ని బాయిల్ చేసుకోవచ్చు, వెజిటబుల్స్ అండ్ ఇంకా మోమోస్ కూడా స్టీమ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మన ఫేవరెట్ కేక్ ని కూడా బేక్ చేసుకోవచ్చు. అండ్ ఇది సేమ్ ఎలక్ట్రిక్ కుక్కర్ లాగే ఆటోమేటిక్ గా షట్ ఆఫ్ అవుతుంది. ఇది మీకు అరౌండ్ 1500 రూపీస్ లోనే అవైలబుల్ గా ఉంది. ప్రొడక్ట్స్ అన్ని బాగున్నాయి కదా, అయితే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. బై ద వే సమ్మర్ లో బాగా యూజ్ అయ్యే 4 బెస్ట్ ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్స్ వీడియోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.